హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ మహాన్ అండి. ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అండి. వాటికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ పచ్చి రొయ్యలు, 1/4 కేజీ బెండకాయలు, 2 పెద్దుల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న టమోటా, కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు సరిపోతుందండి. అల్లం పేస్ట్, తగినంత పసుపు, ఉప్పు, కారం, చింతపండు, గరం మసాలా. ఆయిల్ వేడెక్కిన తర్వాత పెద్దల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై చేయాలండి. కొంచెం గోల్డ్ షేడ్లోకి రావాలండి, మరి పచ్చిగా ఉంటే బాగోదు. 2 చెంచాలు అల్లం పేస్ట్ తీసుకుందాం, దానికి సరిపడినట్టు, అంటే ఎక్కువ వద్దు, కొంచెం సరిపోతుంది. అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మొత్తం పచ్చి వాసన లేకుండా ఉండాలి. ఒక 1 చెంచా పసుపు. ముందుగానే చెప్పా కదండి, ఒక టమోటా సన్నగా కట్ చేసుకుందాం అని చెప్పేసి ఆ సన్నగా కట్ చేసిన టమోటా తీసుకున్నాము. ఇవి మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి, మొత్తం మెత్తగా గుజ్జులాగా అయిపోవాలి. ఈ పచ్చి రొయ్యలు అనేది హెల్త్కి చాలా మంచిదండి, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడతాయి, మనకి చాలా బాగుంటాయి. అందులో నేను టైగర్ రొయ్యలు తీసుకున్న, పెద్ద రొయ్యలు, టేస్ట్ బాగుండేది. ముందే కడిగి పెట్టుకున్నాం కదండి, అందులో ఉన్న వాటర్ పడకుండా ఆ రొయ్యల వరకు వేసుకుందాము. అవి చక్కగా మొత్తం కలబెట్టేసేసి ఒక 2 నిమిషాలు మూత పెడదామండి, సిమ్లో పెడదాము. ఎందుకంటే అవి మొత్తం దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, చక్కగా మంచిగా ఉడుకుతాయి, బాగుండిద్ది. ఓ 2 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేద్దామండి, చక్కగా మగ్గిపోతాయి. చూడండి ఎలా మగ్గిపోయాయో, ఆ వాటర్ అంతా చక్కగా గుజ్జులాగా వచ్చింది. సరిపడిన ఉప్పు తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 చెంచాలు తీసుకున్నాను, సరిపోతుంది నాకు. ఎక్కువ తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి, చూసి తీసుకోండి. చెంచాన్నర కారం సరిపోయిందండి నాకైతే. అది మొత్తం ఒకసారి తిప్పి చక్కగా మళ్ళీ మొత్తం కలిసేలా తిప్పుకోండి. కర్రీ అయితే వేడివేడి అన్నంలో చాలా బాగుండిద్దండి. ముందుగానే తరిగి పెట్టుకున్నాం కదా 1/4 కేజీ బెండకాయలు, అవి అందులో వేద్దామండి, చక్కగా కలబెడదాం. అవి కూడా అంటే ఫాస్ట్గా తిప్పొద్దు, మళ్ళీ అవి చిదురు అవుతాయి. స్లోగా నెమ్మదిగా తిప్పుకోండి. అవి మొత్తం చక్కగా కలిసేంతవరకు తిప్పుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ చక్కగా మొత్తం కలబెట్టేసేసి, మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అదంతా గుజ్జుగా తీసుకొని ఆ పిప్పు పక్కకు అనేసి ఆ పులుసు పోద్దామండి. సరిపడినంత తీసుకోండి, నాకైతే కొంచెం సరిపోతుందని ఓ నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను.